థ్యాంక్ యూ. యా, ఇప్పుడు వేణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరే డైరెక్టర్ వేణు ఎల్దండి గారు, మీరే చెప్పండి చెప్పండి ఇక్కడ ఇక్కడ చెప్పండి. ఇక్కడ. నేను ఏం తప్పు చేశానండి? ఎందుకు అందరికంటే ముందు వచ్చింది నేను, అందరికంటే లాస్ట్లో ఇచ్చారు మైకు. అంటే మరి అంత సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాక మిమ్మల్ని లాస్ట్ వరకు ఉంచాలనుకుంటాం కదా. ఈసారి ఇది మాట్లాడదామనే లోపు ఒకరు మాట్లాడేస్తున్నారు. ఓరే వద్దురే బాబు, వద్దు వద్దు వద్దు, వర్త్ వర్మ వర్తే వర్తే. సో అందరికి నమస్కారం, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మా సుధీర్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నిజంగా నేను రేపు సినిమా హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది అని చెప్పను, మీరు సపోర్ట్ చేయండి అని కూడా చెప్పను. మేము ఎవరు చెప్పినా చేయకున్నా, ప్రపంచంలో ఎవరు చెప్పినా సుధీర్కి మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మళ్ళా సపోర్ట్ చేయడం చెప్పి నేను మిమ్మల్ని అవమానించలేను నిజంగా. సో అంత లవ్ సంపాదించుకున్నాడు సుధీర్, సో అంత ప్రేమిస్తున్నారు సుధీర్ని. సో థ్యాంక్ యూ అందరూ వచ్చిన అందరు తమ్ముళ్ళకి నిజంగా థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. అంటే ఇంకా మా సుధీర్ గురించి నేను పెద్దగా ఏం చెప్పను, ఎంత చెప్పినా అందరూ పొగిడేస్తున్నారు, దిష్టి తెలుగుద్దాడికి. కానీ నేను కూడా పొగిడితే ఒకటే సుధీర్ చుట్టూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. నెగిటివ్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది అంత దగ్గర, మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు ఏ డిస్కషన్ అయినా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో వస్తుంది ఫ్యూచర్లో చూడాలి. సో నేను ముందుగా అందరి గురించి అందరూ మాట్లాడేసారు. ఎస్పెషల్లీ నేను డైరెక్టర్ అరుణ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అరుణ్ వేరేదరు, కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఎందుకంటే నేను యాక్టర్గా చాలా సినిమాలు చేశాను, డైరెక్టర్గా బలగం ద్వారా వచ్చాను. సో ఒక ఫస్ట్ సినిమాకి ఎంత టెన్షన్ పడతాడు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా నేను ప్రత్యక్షంగా అనుభవించా. సో డెఫినెట్లీ నీ కష్టం ట్రైలర్లో తెలుస్తుంది బ్రదర్. ఆల్ ది బెస్ట్, బ్లాక్ బస్టర్ కొడతామని నాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో అందరికీ, ప్రొడ్యూసర్స్కి, మా సుధీర్తో ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఆల్ ఫ్యాన్స్కి, వచ్చిన అందరు అతిథులకి, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఇందాక సార్ ఒక చాలా మంచి మాట చెప్పారు సార్. ఈరోజు ఈ ఫంక్షన్కి హైలైట్ మాట మీరు చెప్పారు. 30th రోజు ఎన్నికలు వస్తున్నాయి, అందరూ ఓటు హక్కు వినియోగించుకొని మీకు నచ్చిన లీడర్ని గెలిపించుకోండి. అట్లాగే December 1st వచ్చే మన కాలింగ్ సహస్రాన్ని కూడా గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేణుగారు, అమ్మా తల్లి ఉన్నావా నువ్వు ఇంకా? బలగం సినిమాతో హ్యూమన్ ఎమోషన్స్ మీద సినిమా తీసి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మా. మరి మా దెయ్యాల ఎమోషన్స్ మీద ఎప్పుడు సినిమా తీస్తారు? నెక్స్ట్ అదే అమ్మా వచ్చేది, అదే మన మీదే. ఈ అభిమానాన్ని అంతా అలాగే బ్యాక్ ఇచ్చేలాగా నన్నే హీరోయిన్ గా తీసుకుంటారా? నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. మా డాలిషా గారు వచ్చినా కూడా నేను తీసుకోనమ్మా నిన్నే. నాకు కానీ ఒక్కసారి నాకు మా కోసం స్టేజ్ మీద కనిపించాలి. నేను కనిపించాలంటే మీరు థియేటర్కి రావాలి, సినిమా చూడాలి. నేను నీతో సినిమా తీయాలంటే కూడా నాకు స్టేజ్ మీదకి రావాలి నువ్వు. మీరు నన్ను సినిమాలో చూసి నచ్చాక అప్పుడు అయితే ఓకే, డీల్ డన్ 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 పక్కా. మీ సమాధానం నాకు నచ్చింది అమ్మా థ్యాంక్ యూ. మీకు పనిష్మెంట్ నుంచి రిలీఫ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అమ్మా సహస్ర, థ్యాంక్ యూ. ఎస్, ఎవరైనా సరే December 1st టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే సహస్రాన్ని. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. అండ్ ఎస్, నవ్ విరాజ్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కన్వే యువర్ విషెస్ టు ద టీమ్.